కరీంనగర్ కాంగ్రెస్ లోక్సభ ఎంపీ అభ్యర్థి రాజేంద్రరావు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన ఉదయం పూట మరి అంబేద్కర్ స్టేడియంలో వాకర్స్తో మరి ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రచారం ఎలా కొనసాగుతోంది? కేవలం 3 వారాల సమయం ఉంది. మరి ఓవరాల్గా 7 కాన్స్టిట్యున్సీలు ఎలా మరి ప్రచారం చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి రాజేంద్రరావు గారు, కొంత ఆలస్యంగానే అయినప్పటికీ మీ అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం ముందుగా కంగ్రాచులేషన్స్. సో అందరికంటే ముందుగా మనమే మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్ కరీంనగర్ ఎంపీగా మీరు పోటీ చేస్తున్నారు? అభ్యర్థిత్వాన్ని మంత్రివర్యులు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏదైతుందో నేను క్యాండిడేట్ ఉండాలి అని భావిస్తున్నారు. అందుకోసం మాకు టైం కూడా ఏదైతుందో సమయాభావం వలన మేము ఆల్రెడీ మీటింగ్స్ పెట్టుకోవడము, ప్రజలలో తిరగడము స్టార్ట్ చేసినాము. ఇప్పుడు T20 మ్యాచ్ లాగా అయిపోయింది. T20 మ్యాచ్లో బెస్ట్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీలు, రోహిత్ శర్మలు ఉంటే ఏదైతుందో ఆ టీం ఏదైతుందో 100% గెలుస్తుంది. ఇప్పుడు మా టీంలో T20 విరాట్ కోహ్లీ, పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. T20 రోహిత్ శర్మ లాంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ టైంలో అయినా మేము చాలా పెద్ద మెజారిటీతో గెలుస్తాము. ఏ క్యాండిడేట్ అయినా, నేనని కాదు, నేనైనా ప్రవీణ్ రెడ్డి గారైనా ఇంకే క్యాండిడేట్ అయినా అధిష్టానం నిర్ణయించిన మేరకు సైనికుల్లాగా పనిచేస్తాము, గెలిపించుకుంటాం కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో 6 గ్యారెంటీలను అమలు చేయలేదు. సో మరొకసారి కూడా మరి పాంచ్ న్యాయ్ అని మరొకసారి లోక్సభ మేనిఫెస్టోతో కూడా ముందుకెళ్తుంది. ప్రజలు విశ్వసించారు మిమ్మల్ని, మీ కోట్లేరు అని చెప్పి బీఆర్ఎస్ అంటుంది, బీజేపీ అంటుంది. ఏం చెప్తారు? మనకు బిడ్డ పుట్టగానే ఏదైతుందో నడిచి కాళ్ళ మీద నడిచి పరిగెత్తాడు. మా ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయింది. 3 నెలల తర్వాత ఎలక్షన్ డిక్లేర్ అయింది, కోడ్ వచ్చింది. 3 నెలల్లో 5 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసినాము. 7 లక్షల కోట్ల అప్పుతోని ఇడిచిపెట్టినాడు మహానుభావుడు కేసీఆర్ గారు మాకు. అయినా 5 గ్యారెంటీలు, 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసినాము, సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. ఒక్క గ్యారెంటీ ఇంకా 6 గ్యారెంటీలలో కాలేదు. అది కాకుండా నిన్ననే రేవంత్ రెడ్డి గారు నారాయణపేట పబ్లిక్ మీటింగ్లో అనౌన్స్ చేసినారు. దాని విషయంగా ఏదైతుందో ఆల్రెడీ సీరియస్ డిస్కషన్స్ అయినాయి. రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోపల కంప్లీట్ చేస్తాము ఖచ్చితంగా. ఒక కార్పొరేషన్ అయినా పెట్టి దానికి కావాల్సిన లోన్ అయినా తీసుకొని రైతు రుణమాఫీ ఎట్టి పరిస్థితులలో ఆగస్టు 15 లోపల చేస్తామన్నారు. 2500 రూపాయలు మహిళలకు ఇవ్వడం కూడా వితిన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నెల రోజులలోనే 2500 రూపాయలు మహిళలకు ఇవ్వడం కానివ్వండి. ఈ గృహాలు ఏదైతుందో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 3500 ఇండ్లు ఇవ్వడం కానివ్వండి. ఇవి మొత్తం 500 రూపాయల బోనస్ ఇవ్వడం కానివ్వండి. వచ్చే పంట నుండి తప్పకుండా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తాము. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ సంక్షేమం గురించి ఎప్పుడూ కాంప్రమైజ్ కాదు. సంక్షేమం భారతదేశంలో స్టార్ట్ అయింది అంటే కాంగ్రెస్ పార్టీతోనే స్టార్ట్ అయింది. గరీబీ హటావ్ స్లోగన్తోనే స్టార్ట్ అయింది. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కాంప్రమైజ్ కాదు. హైదరాబాద్లో ORR వచ్చింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. హైదరాబాద్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. హైదరాబాద్లో నంబర్ ఆఫ్ ఫ్లైఓవర్స్ మ్యాక్సిమం అయినాయి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. అభివృద్ధి ఒక సైడు, సంక్షేమం ఒక సైడు తప్పకుండా చేసి చూపిస్తాము. అండ్ అదే మా కర్తవ్యం, అదే మా మేనిఫెస్టో. అంటే ఒకవైపు ఎండాకాలం సమీపిస్తుంది, లోక్సభ ఎన్నికలు కూడా మేలో ఉన్నాయి. సో ఇప్పుడు రైతుల పొలాలు ఎండిపోతున్నాయి, అలాగే సాగునీటి తాగునీటి కష్టాలు కూడా మొదలైనాయి. అంటే కాంగ్రెస్ వస్తే కరెంటు కష్టాలు, నీటి కష్టాలు ఉంటాయని చేస్తున్న ప్రతిపక్షాలకు మీరేం చెప్తారు? మా ప్రభుత్వం వచ్చింది నవంబర్ నెలలో. ఇక్కడ ఇంతమంది ఉన్నారు. నవంబర్ నెలలో వర్షాలు పడతాయో పడాయో వాళ్ళకి తెలుసు. వర్షాలు ఏదైతుందో జూన్ నుండి మొదలయ్యి సెప్టెంబర్ ఎండ్ వరకు పడతాయి. అప్పుడు ఎవరున్నారు? కేసీఆర్ గారు, బీఆర్ఎస్ గారు ఉన్నారు. వాళ్ళు ఏదైతుందో వర్షాలు పడకపోతే, ఆ కాలం బాగలేకపోతే, ఆ సీజన్లో మాన్సూన్ బాగలేకపోతే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఆపాదించడం ఎంత దౌర్భాగ్యం. అది మేం చేసిన పని కాదు. రెండోది, పంటలు ఆల్మోస్ట్ కోతలు అయిపోయినాయి. ఆ ఎండుడు అనేది ఏదైతుందో ఓన్లీ స్లోగన్కు మిగిలింది. అంత ఎండుడు ఏమీ ఎక్కడా జరగలేదు. కొంత మేరకు కరువు వచ్చిన మాట వాస్తవం.
సెప్టెంబర్ ఆగస్టులో వర్షాలు పడంది జగమెరిగిన సత్యం అది. సో పడలేదు కాబట్టి కొంత కరువు పరిస్థితులు ఉన్నాయి. అయినా మేము ఏదైతుందో తాగునీరికి కష్టం కాకుండా, కరెంటుకు కష్టం కాకుండా వ్యవహరిస్తున్నాము. ఖచ్చితంగా ఈ సమ్మర్ మొత్తం కూడా తాగునీటికి కానీ కరెంటుకి కానీ ఏ కష్టాలు రానివ్వము. పంటలు ఆల్రెడీ కోతలు ఆల్మోస్ట్ 99% అయిపోయినాయి, దానిలో ఏమి ఇబ్బంది లేదు. అంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరీంనగర్లో ప్రతిరోజు నీళ్ళు ఇచ్చాము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తాగునీరు 3 రోజులకు ఒకసారి ఇస్తున్నారని మరి బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తున్నారు. ఇదంతా మీ వైఫల్యం అంటారు, దీన్ని ఎట్లే? అసలు ఈ పట్టణానికి తాగునీరు తెచ్చింది మా తండ్రి గారు వెలిచాల జగపతిరావు గారు. ఈరోజు మీరు మీడియా తరఫున రోడ్డు మీదకి పోయి ఒక 100 మందిని అడగండి, మీకు ఈ నీటి వసతి కల్పించిన ఆయన ఎవరు అని అంటే వెలిచాల జగపతిరావు గారు. ఆయన ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. సో ట్యాంకులు ఇట్లా చూపించి అది జగపతిరావు ట్యాంక్ అంటారు, పైప్ లైన్ అది జగపతిరావు పైప్ లైన్ అంటారు, ఫిల్టర్ బెడ్ అది జగపతిరావు ఫిల్టర్ బెడ్. జగపతిరావు ఉన్నది ఎప్పుడు 89 నుంచి 94. మరి 40 ఏళ్ళు కూడా జ్ఞాపకం పెట్టుకొని అంటున్నారంటే తాగునీరు ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా, మా తండ్రి గారు చేసిందా, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందా? ఈరోజు మీ సర్వేలోనే మీరు చూసుకోండి, పోయి ఒక 100 మందిని అడగండి, కనీసం 100 మందిలో 80 మంది ఏదైతుందో ఇది జగపతిరావు గారు తెచ్చిన సదుపాయము, ఈ జగపతిరావు గారి వల్లనే మేము మంచినీరు తాగుతున్నాం అంటారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతుందో తాగునీరు మేము డైలీ ఇచ్చినామని అంటే జగపతిరావు గారు కట్టిన ట్యాంకుల ద్వారా ఇచ్చిండ్రా, జగపతిరావు గారు కట్టిన ఫిల్టర్ బెడ్ల ద్వారా ఇచ్చిండ్రా, జగపతిరావు గారు వేసిన పైప్ లైన్ల ద్వారా ఇచ్చిండ్రా? మరి జనం ఎందుకు అంటున్నారు జగపతిరావు గారు ఇచ్చిన నీళ్ళే తాగుతున్నామని? కేటీఆర్ అంటున్నాడు కాంగ్రెస్ పట్ల ప్రజలు ఆదరణ పోయింది, మరొకసారి కాంగ్రెస్ కోటేసినందుకు ప్రజలు బాధపడుతున్నారు, ఖచ్చితంగా ఇప్పుడు రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలుచుకుంటుంది, ముఖ్యంగా కరీంనగర్ పెద్దపల్లిలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారు? కేటీఆర్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత మనోవ్యధ చెంది రోజు ఏదైతుందో హెల్యూసినేషన్స్ ఇల్యూజన్స్ అంటాము ఇంగ్లీష్లో, అంటే ఒక కళల రూపకంలో అవి పడతా ఉంటాయి. రేపు గిట్ట ఏదన్నా రూపకంలో కాంగ్రెస్ పడిపోయి మళ్ళా గిట్ట ప్రభుత్వం వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతుందో బీజేపీ కేసీఆర్ గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చినారు, 20 మంది ఎమ్మెల్యేలను కొనడం బీజేపీకి ఒక పెద్ద విషయమా, సో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం పెద్ద విషయమా అని. అంటే ఎమ్మెల్యేలు అనే వ్యవస్థనే అమ్ముడు పోయే సరుకు లాగా మాట్లాడే కేసీఆర్, ఎవరన్నా ఎమ్మెల్యేలు భారతదేశ కాన్స్టిట్యూషన్లో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఉంది, ఎంపీలకు ప్రాధాన్యత ఉంది, కాన్స్టిట్యూషన్కు ప్రాధాన్యత ఉంది. అంటే ఈ ఎమ్మెల్యేలు అంతా అంగట్ల బజార్లో ఇట్లా నిల్చున్నారు, వీళ్ళు అమ్ముడు పోయడానికి రెడీగా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీ ఏదైతుందో కొనేటానికి రెడీ ఉంది బేరగాడు. సో ఇంత దిగజారిపోయి మాట్లాడే అవసరం ఉందా? ప్రజాస్వామ్యంలో వాళ్ళు గెలిచినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అట్లా అనలేదే, మీ ప్రభుత్వం పడిపోతుంది తెల్లారే మేము వస్తాం అనలేదు కదా. ఓకే, మీరు పరిపాలించండి, మీరు మంచి పనులు చేయండి, ప్రజలు అప్రిషియేట్ చేస్తారు. మీరు మంచి పనులు చేయకపోతే ఏదైతుందో ప్రజలు తప్పకుండా ఏదైతుందో మీ మీద రియాక్షన్ చూపించినారు. సో ఇప్పుడు వాళ్ళు ఆ మాట అనడం ఏదైతుందో శోచనీయం. రాజేందర్ రావు గారు ఖచ్చితంగా తండ్రి వారసుడుగా మరి రాజకీయాల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, ఎంపీ టికెట్ తెచ్చుకున్నారు. ఓకే, ఆయన వారసుడిగా మరి ఆయనకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల ద్వారా, ఆ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా అవి కొనసాగిస్తాడా? రాజేందర్ రావుకి ఏదైనా సొంత విజన్ ఉందా కరీంనగర్ నియోజకవర్గం మీద? మా తండ్రి గారు అంటే నాకు అత్యంత గౌరవం, కానీ మా తండ్రి గారి వారసునిగా నేను రాజకీయ వారసునిగా ఇక్కడికి రాలేదు. కరీంనగర్కు ఏదో ఒకటి చేయాలన్న తపన నా లోపల కూడా ఉంది. మా తండ్రి గారు నాకు ఆయన చనిపోయే ముందు ప్రతిరోజు చెప్పేవాడు ఏంటంటే, నువ్వు పోయి కరీంనగర్లో ఉండాలి బిడ్డ, నీ భార్య పిల్లలే నీ ఫ్యామిలీ కాదు, కరీంనగర్ మొత్తం నీ ఫ్యామిలీ. కరీంనగర్లో మనల్ని ఆదరించేటోళ్ళు, మనల్ని అరుచుకునేటోళ్ళు, మనల్ని ప్రేమ పడేటోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసము నువ్వు ఖచ్చితంగా కరీంనగర్లో పోయి కరీంనగర్లోనే నివసించాలి, నీ చివరి రక్తపు బొట్టు వరకు కరీంనగర్ ప్రజలకు సేవ చేయమని అనేటోడు. ఆయన ఆ మాట అన్నాడు కాబట్టి, ఆయన సంకల్పం అట్లుండే కాబట్టి, నాకు కూడా కరీంనగర్ ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఉంది కాబట్టి
నేను ఖచ్చితంగా వచ్చిన. బట్ రాజకీయ వారసత్వంతో రాలేదు. ఓకే, ప్రజల కరీంనగర్ కోసం వచ్చినాను. ప్రజల కోసం ఏం చేయబోతుంది? కోరిక సంకల్పం మేరకు వచ్చినాను. ప్రజల కోసం ఏం చేయబోతుంది? ప్రజల కోసం నా దగ్గర ప్రణాళికలు ఉన్నాయి. బండి సంజయ్ సెంట్రల్ గవర్నమెంట్లో 100 స్కీమ్లు ఉన్నాయి. ఒక్క స్కీమ్ ద్వారానైనా ఒక్క పని చేసి పెట్టినాడా కరీంనగర్కు? ప్రజలే అడగాలి సూటిగా. ప్రసాద్ స్కీమ్ అని బ్యూటిఫుల్ స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ ఏదైతే ఉందో టూరిజం మినిస్ట్రీ కింద ఉంది. టూరిజం మినిస్ట్రీ ఎవరి దగ్గర ఉంది? కిషన్ రెడ్డి గారి దగ్గర ఉంది. కిషన్ రెడ్డి ఎక్కడైనా తెలంగాణ వాస్తవ్యుడు. బండి సంజయ్ కిషన్ రెడ్డి స్థాయి ఒకటే. జనరల్ సెక్రటరీ నేషనల్ అండ్ క్యాబినెట్ మినిస్టర్ ఆల్మోస్ట్ ఒక స్థాయి అనుకుంటారు. మరి బండి సంజయ్ గారు ఆ స్కీమ్ కింద 3-4 వేల కోట్లు టూరిజం మినిస్ట్రీ కింద ఉంటే, కొండగట్టు అంజన్న స్వామికి కేసీఆర్ గారు ఏదైతే ఉందో అబద్ధాల కోర్ కాబట్టి 100 కోట్లు ఇస్తా అభివృద్ధి చేస్తా అని అన్నాడు. తెల్లారు లేస్తే బండి సంజయ్ గారు కేసీఆర్ గారు ఏదైతే ఉందో 100 కోట్లు ఇస్తా అన్నాడు, ఎండబెట్టిండు. వేములాడ రాజన్న స్వామికి 500 కోట్లు ఇస్తా అన్నాడు, ఎండబెట్టిండు అంటాడు. ఈ మహానుభావుడు ఈ ప్రసాద్ స్కీమ్ కిందనే కిషన్ రెడ్డి గారి దగ్గరనే ఉంది. పోయి కిషన్ రెడ్డి గారి దగ్గర బల్ల గుద్ది, నా కాన్స్టిట్యుయెన్సీలో కేసీఆర్ ఎండబెట్టిండు, నువ్వు 100 కోట్లు ఇయ్యి వేములాడ రాజన్న స్వామికి, కొండగట్టు అంజన్న స్వామికి 50 కోట్లు ఇయ్యి అని ఎందుకు తీసుకురాలే? ఈయన లోపల సంతోషిస్తుండు కేసీఆర్ వాగ్దానం మర్చిపోయిండని. మరి నీ డ్యూటీ ఏంది పార్లమెంట్ మెంబర్గా? నీ డ్యూటీ నువ్వు పోయి కొట్లాడి తెచ్చి నేను తెచ్చిన చూడు, ఆయన ఇవ్వలేదు నేను తెచ్చిన అని చెప్తే ఆయన చెప్తున్నాడు 12,000 కోట్లు తెప్పించిన కేంద్రం నుంచి. 12,000 కోట్లండి ఉపాధి పథకం కింద తెచ్చిన ఎవడన్నా అసలు ప్రపంచంలో భారతదేశంలో 543 ఎంపీలు ఎప్పుడన్నా ఎవడన్నా చెప్పిండానండి? రాజీవ్ గాంధీ తెచ్చిన ఉపాధి హామీ పథకం. ఉపాధి హామీ పథకం అనేది అవుతుందో ప్రతి కాన్స్టిట్యుయెన్సీ 543 కాన్స్టిట్యుయెన్సీస్కు ఫండ్స్ డివాల్వ్ అవుతాయి. పిఎం రోడ్ యోజన, రూరల్ రోడ్ యోజనకు కూడా అలాగే అవుతాయి. బాత్రూమ్లకు తర్వాత ఇటువంటి వాటికి ఆటోమేటిక్గా డివాల్వ్ అయ్యి 543 పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్కు సమానంగా పంచబడతాయి. అవి పోస్టర్లో వేసుకొని నేను తెచ్చిన ఫండ్స్ అంటారానండి ఎవరన్నా? ప్రపంచంలో అటువంటి మనిషి ఉన్నాడా? నువ్వు IIIT తెచ్చినావు అనుకో, నేను తెచ్చినా అని చెప్పు. నువ్వు నవోదయ స్కూల్ తెచ్చినావు అనుకో, నేను తెచ్చినా అని చెప్పు. నువ్వు సైనిక్ స్కూల్ తెచ్చినావు అనుకో, నేను తెచ్చినా అని చెప్పు. నువ్వు ఏదైతుందో ఒక అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తెచ్చినావు అనుకో, నేను తెచ్చినా అని చెప్పు. నువ్వు హ్యాండ్లూమ్ టెక్నాలజీ సెంటర్ సిరిసిల్లలో తెచ్చినావు అనుకో, తెచ్చినా అని చెప్పు. ఇప్పుడు మోడీ గారు వారణాసి కూడా టెక్స్టైల్ క్యాపిటల్ అండి. వారణాసిలో వస్త్రాలు మన ఆడవాళ్ళు కూడా పోయి కొనుక్కుంటారు ఆడ బెనారస్లో. మోడీ గారు ప్రతి సంవత్సరం అక్కడికి ఈ టెక్స్టైల్ మినిస్ట్రీ కింద ఉన్న స్కీమ్లలో 200 కోట్లు పట్టుకపోతున్నాడు. నేను మోడీ గారు అంతా పట్టుకరావాలి బండి సంజయ్ అంటలేను. 5 సంవత్సరాలలో 50 కోట్లన్న పట్టుకొస్తేంది? 5 స్కీములు టెక్స్టైల్ మినిస్ట్రీలు ఉన్నాయండి. 5 స్కీములు. పార్లమెంట్ మెంబర్గా మా ప్రజలు ఓట్లేసిన వ్యవస్థలో బండి సంజయ్ వైఫల్యం అయ్యారంటారా? వైఫల్యమా పాడా? అసలు 0కు 0, 0కు 0, హల్లికి హల్లి అండి. దాన్ని వైఫల్యం అన్నదిగా. వైఫల్యం అంటే 5%, 3%, 10% చేస్తే అది 0కు 0, హల్లికి హల్లి అంతే. కరీంనగర్లో లోక్సభలో మీకు బీజేపీనా బీఆర్ఎస్ ప్రత్యామ్నాయ పోటీ ద్వారా ఇవ్వాలనుకుంటున్నాను? మాకు అసలు పోటీ లేదు. ఖచ్చితంగా మేము 2 లక్షల ఓట్లతో గెలుస్తున్నాము. బట్ బండి సంజయ్ గారు ఏదైతుందో ఆయన ఏదైతుందో రాముని ఫోటో ముందు పెట్టి మీరు రామునితో కొట్లాడుతున్నారు అంటుండు. నాతో కాదు, నేను ఓడిపోయినా మీరు రామునితో కొట్లాడుతున్నారు. రామునితో మాకేం పంచాయతీ ఉంది? మేము రాముని రోజు పూజించేటోళ్ళమే. రాముని ఫోటోతో రాజకీయాలు చేస్తున్నారు. రాముడే పనిష్మెంట్ ఇస్తాడు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండి. సో ఇది మరి ఇక కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేంద్రరావు చెప్తున్నారు. కరీంనగర్లో ఎంపీగా గెలిచిన బండి సంజయ్ కేంద్రం నుంచి నిధులు తేవడంలో విఫలమయ్యారు. ప్రజల్లో మరి విశ్వాసం కోల్పోయారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం మీద నాకు కూడా కొంత ఒక ప్రణాళిక ఉంది. మా తండ్రి గారు గతంలో కరీంనగర్కు చేసిన అభివృద్ధి ఆయనకి ఇప్పటికీ ప్రజలు గుర్తుంచుకుంటారు. సో అదే తరహాలో ఆయన రాజకీయ వారసుడిగా కాకున్నప్పటికీ కూడా నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కూడా కరీంనగర్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా అభివృద్ధి చేస్తారనే మరి
కరీంనగర్ ప్రజలకు ఒక విశ్వాసం అయితే కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. కెమెరా పర్సన్ భిక్షవత్తో శ్రీనివాస్, న్యూస్ 360, అంబేద్కర్ స్టేడియం నుంచి కరీంనగర్.